అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. అధిభూతం అంటే ఈ ప్రకృతి, అందులో ఉన్న శరీరాలు, వస్తువులు ఇవన్నీ క్షరాలు, నశించేవి, మార్పు చెందేవి, శాశ్వతాలు కావు, సుఖాలని ఇవ్వవు, ఇచ్చినా అవి తాత్కాలికమే. నశించేవన్నీ అధిభూతములు. అధిదైవం అంటే ప్రతి పురుషుడిలో ఆత్మస్వరూపంగా ఉంటాడు. పురుషుడు అంటే దేహం, పురుషుడు అంటే దేహం అనే పురంలో నివసించేవాడు, ఆత్మస్వరూపుడు అని అర్థం. ఈ ప్రకృతి అంతా జీవరాశులతో నిండి ఉంది. ఈ జీవరాశులన్నింటిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా వెలుగుతున్నాడు. దీనినే విరాట్ స్వరూపమని, పురుషుడని అంటారు. ఈ సమస్త ప్రకృతిలోని జీవరాశులన్నింటిలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడే పరమాత్మ. దీనినే హిరణ్యగర్భతత్వమని కూడా అంటారు. అధియజ్ఞం అంటే ఒక్కొక్క ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపం, జీవశక్తి, ప్రాణశక్తి. ఆ జీవశక్తి శరీరము, అందులో ఉన్న మనోబుద్ధి అహంకారాలతో చేరి